తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీలో కొత్త ప్రభుత్వంలో మంత్రులకు శాఖల కేటాయింపులతో సంబరాలు జరుపుకుంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మంత్రులకు చంద్రబాబు శాఖలు కూడా కేటాయించారు. పలువురు మంత్రులు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్తూ ట్వీట్లు పెడుతున్నారు. అలాగే మంత్రులను అభినందిస్తూ చంద్రబాబు కూడా ట్వీట్లు చేస్తున్నారు. ముందుగా కేబినెట్ లో డిప్యూటీ సీఎం గా నియమితులైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అభినందిస్తూ సీఎం ట్వీట్ చేశారు. ఇందులో ఆయనతో పాటు మిగతా మంత్రులకు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలోని సహోద్యోగులందరికీ వారికి పోర్ట్ఫోలియోలు కేటాయించడం ఆనందంగా ఉందన్నారు. వారందరికీ అభినందిస్తున్నట్లుగా తెలిపారు. అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేస్తామని, ప్రజాపాలన శకానికి నాంది పలుకుతామని ప్రతిజ్ఞ చేశాం. మంత్రులుగా మీరు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తారని నాకు నమ్మకం ఉంది. సేవ, భక్తితో కూడిన ఈ యాత్రను ప్రారంభించిన మీ అందరికీ నా శుభాకాంక్షలు అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఏపీ కేబినెట్ లో కీలకమైన ఆర్థిక, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాల మంత్రిగా నియమితులైన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయౌల కేశవ్ ముందుగా సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్తూ ట్వీట్ చేశారు. అనంతరం ఆరోగ్య శాఖ మంత్రిగా నియమితులైన బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ కూడా ట్వీట్ చేశారు. ఇందులో ఆయన చంద్రబాబుతో పాటు బీజేపీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే బీజేపీలో కూడా ఆరోగ్య మంత్రిగా నియమితులైన సత్యకుమార్ కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసింది. రెవెన్యూ మంత్రిగా నియమితులైన అనగాని సత్యప్రసాద్ కూడా ట్వీట్ చేశారు. తనపై నమ్మకంతో రెవెన్యూ మంత్రిగా అవకాశం కల్పించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనగాని ధన్యవాదాలు తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.